ఆచి చికెన్ మసాలా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు టాప్ లీడర్లు కలవనున్నారు. సెక్రటేరియట్లోని సీఎం ఛాంబర్లో కలిసేందుకు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బడే చొక్కరావు, మల్ల రాజిరెడ్డి, గంగన్న చేరుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు టాప్ లీడర్లు కలవనున్నారు. సెక్రటేరియట్లోని సీఎం ఛాంబర్లో కలిసేందుకు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బడే చొక్కరావు, బల్ల రాజిరెడ్డి, గంగన్న చేరుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు టాప్ లీడర్లు కలవనున్నారు. సెక్రటేరియట్లోని సీఎం ఛాంబర్లో కలిసేందుకు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బడే చొక్కరు, మల్ల రాజిరెడ్డి, గంగన్న చేరుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, డీజీపీ శివధర్ రెడ్డి ముందు ఇంటెలిజెన్స్ అధికారుల నేతృత్వంలో నలుగురు కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ముఖ్య నాయకులంతా కూడా పోలీసుల ముందు లొంగిపోయిన తర్వాత ఈ 3 రోజుల పాటు వాళ్ళ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినటువంటి తెలంగాణ పోలీస్ శాఖ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి పోలీసులు ఈ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో అగ్రనేతలుగా ఉన్నటువంటి దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డితో రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. లొంగిపోయినటువంటి మావోయిస్టులంతా కూడా ఇప్పటికే సెక్రటరీ ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సిద్ధిని కలిసి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యి ఇక్కడ ప్రధానంగా లొంగిపోవడానికి గల కారణాలు, ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్, రక్షణ, వారి విషయంలో వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు, వారి కుటుంబంతో వారికి ఉన్నటువంటి అనుబంధాలు, అన్నిటి విషయంలో తెలంగాణ పోలీసులు ప్రోత్సాహం తీసుకుని అందుకే ఇక్కడ లొంగిపోవాలనుకుంటున్నామంటూ కూడా గతంలోనే మీడియా సమావేశంలో మీడియా ముందు విషయాలను కూడా తెలియజేశారు. అన్ని సుదీర్ఘంగా పార్టీలో జరిగినటువంటి వివరాలు తెలియజేయకపోయినా ఎందుకు లొంగిపోయామనే అంశాలపై మాత్రం అనారోగ్య సమస్యలు ఒకటి, ఆపరేషన్ కాగారు పేరుతో మావోయిస్టుల ఏరివేత యొక్క కార్యక్రమం సాగుతా ఉంది. ఇన్నేళ్ల పాటు మావోయిస్టు పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేసిన పోరాటం చేసినటువంటి మేము ఈ రోజు అనారోగ్య సమస్యలు ఇతర కారణంగా మేము పోలీసుల ముందు లొంగిపోవాల్సి వచ్చిందంటూ కూడా మావోయిస్టులు ఈ స్టేట్మెంట్ అంతా కూడా మీడియా ముందు రిలీజ్ చేయడం జరిగింది. అదే మావోయిస్టు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సచివాలయంలో మరి కాసేపులో భేటీ కానున్నారు. ఇప్పటికే లొంగిపోయినటువంటి మావోయిస్ట్ అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎంతో భేటీ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వారికి ఇస్తున్నటువంటి ఆఫర్లు, బెనిఫిట్లు, ఆరోగ్య రీత్యా వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, ఆర్థిక వ్యవహారాలు, వీటన్నిటిపై కూడా సీఎంతో నేరుగా ఈ లొంగిపోయినటువంటి మావోయిస్ట్ అంతా కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు వచ్చినటువంటి ఈ లొంగుబాటు అయినటువంటి మావోయిస్ట్ తో కేంద్ర క్యాడర్లో పనిచేసి అనుభవం ఉన్నటువంటి ప్రముఖులు వీరంతా కూడా 30-40 ఏళ్ల క్రితం వీళ్ళు జనజీవన సవంతి నుంచి అడవిలోకి వెళ్లి అక్కడే వాళ్ళు జీవనం సాగిస్తూ అనేక ఆపరేషన్స్ చేపట్టి దాంట్లో పోలీసులను మట్టుబెట్టి అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల కోసం పోరాడినటువంటి ఈ నాయకులంతా కూడా ఈ రోజు లొంగిపోవడము, లొంగిపోయినటువంటి వెంటనే పోలీసుల ముందు వాళ్ళని ప్రవేశపెట్టడము, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో సైతం కలిసి వారి ఇన్ని రోజుల పాటు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఎందుకు లొంగిపోవాల్సి వచ్చిందని గల కారణాలు, రాష్ట్ర పోలీసులు పిలుపునిచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా వారు లొంగిపోయారు కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసి అనంతరం వారికి ఉన్నటువంటి సమస్యలపై కూడా అన్ని
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాటన్నిటికీ కూడా అనుకూలంగా ఒకవేళ సీఎం ఓకే అయితే వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా అందేటువంటి అవకాశం ఉంది. 3 రోజుల క్రితం లొంగిపోయినప్పుడు పోలీసులు ఈ నలుగురికి ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఇంకా వారి జీవన విధానం కొంత మార్పు రావాలి. ఇన్ని ఏళ్ల పాటు వాళ్ళు అడుగు ఉన్నారు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలతో కలిసి జీవించాలనుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళపైన టార్గెట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళపైన రెక్కి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగా వేడుకొని తమ సెక్యూరిటీ కల్పించడంతో పాటు ఇళ్ల స్థలాలు, ఖాళీ జాగాలు, ఆరోగ్య రీత్యా తమకు ఉన్నటువంటి సమస్యలు, ఇంకితర సమస్యలు అన్నిటిపై కూడా ఈ లొంగిపోయినటువంటి మాజీ మావోయిస్టులంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటిపై చర్చించి సానుకూలంగా వాళ్ళు ఈ అన్ని ఎక్స్పెక్ట్ చేసి ఈ రోజు సచివాలయానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా డీజీపీ గిరిధర్ రెడ్డి, డిఐజీ ఆఫీసర్, లేడీ ఆఫీసర్ గా ఉన్నటువంటి సుమతి ఇద్దరి నేతృత్వంలోనే ఈ ఆపరేషన్ లొంగుబాటు అనేది సాగుతా ఉంది. ఇద్దరు కీలకమైనటువంటి పొజిషన్స్ లో ఉండి వాళ్ళతో సంప్రదింపులు జరిపి లొంగిపోవాలన్న ఒక ఆదేశాల ప్రకారంగా ఈ మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా లొంగిపోయిన తర్వాత వీరందరినీ కూడా తీసుకెళ్లి మన కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతా ఉంది. రవితేజ అంటే లొంగిపోయిన సందర్భంగా రాజకీయ జీవితం మొదలు పెడతామని దేవ్జీ చెప్పిన సందర్భంలో అంటే దానిపైన కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందా? దేవ్జీ లొంగిపోయిన తర్వాత తను రాజకీయంగా ఇక నుంచి రావాలనుకుంటున్నా ఉన్నాను, రాజకీయంగా ఎంట్రీ తీసుకోవాలనుకుంటా ఉన్నాను. ఇన్ని రోజుల పాటు చేసినటువంటి సేవతో పాటు తన చివరి కోరిక రాజకీయంగా తను ఎదిగి రాజకీయ పరంగా పోరాటం చేయాలన్న ఉద్దేశంతో ఏ పార్టీ తనను ఆహ్వానించినా ఆ పార్టీలోకి వెళ్లి నేను సేవ చేస్తాను అంటూ కూడా దేవ్జీ మొన్న మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అదే అంశం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లి రేవంత్ రెడ్డి ముందు తనకు రాజకీయ అవకాశం కల్పించాలని, భిక్ష పెట్టాలని, ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లొంగిపోయాను కాబట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున తన గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ ఏదైనా పార్టీకి సేవ చేసేటువంటి అవకాశం ఇస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నేను సేవ చేస్తానంటూ కూడా ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే దీనిపైన ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలి. ఎందుకంటే ఇన్నేళ్ల పాటు పార్టీలో పనిచేసి వీళ్ళు సడన్ గా బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తా పబ్లిక్ లో ఉంటామని చెప్తా ఉన్నారు. కాబట్టి మళ్ళీ వీరు ఇంకేమైనా కోవర్ట్ ఆపరేషన్లు చేసి పార్టీలో ఉన్నటువంటి వ్యవహారాలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ పార్టీకి ఎప్పటికప్పుడు చేరవేస్తారని ఒక భయం కూడా అధికార పార్టీకి పోలీసుల్లో ఉంది. కాబట్టి ఈజీగా నమ్మి ఇప్పుడే పార్టీలో చేర్చుకొని పార్టీలో బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటే ముందుగా ఒక 2-3 నెలల పాటు వీళ్ళ ప్రవర్తన మారిందా, వీళ్ళు పూర్తిగా బయటకు వచ్చి ఉండగలుగుతా ఉన్నారా లేదా, మళ్ళీ ఇంకేమైనా సీక్రెట్ ఆపరేషన్ చేస్తా ఉన్నారో అనుమానాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రపోజల్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి వెరిఫై చేసి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళని పిలిపించి పార్టీలోకి చేర్చుకోవడం లేదా అనే దానికి కూడా క్లారిటీ రావాల్సింది. కాబట్టి మరి కాసేపట్లో రేవంత్ రెడ్డితో లొంగిపోయినటువంటి మావోయిస్టులందరూ కూడా భేటీ కాబోతా ఉన్నారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున ఇచ్చే బెనిఫిట్స్ అందడం లేదు. కేవలం 100 మందిలో 2 మాత్రమే బెనిఫిట్స్ అందుతున్నాయి. వారు మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు పొందుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బెనిఫిట్స్ ఇస్తే మరికొంతమంది కూడా లొంగిపోయే అవకాశం ఉందా? ఇంకా 11 మంది తెలంగాణ వారు అడవుల్లోనే ఉన్నారు. ఆ 11 మంది మార్చి 31 లోపు వచ్చి లొంగిపోవాల్సి ఉంటుంది. లేదా ఆపరేషన్ కాగారు పేరుతో ఈ కూంబింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అంటూ కూడా ఇండైరెక్ట్ గా రాష్ట్ర డీజీపీ హెచ్చరించినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. దీంట్లో ఇప్పటికే మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, సిపిఎం సభ్యులు అందరూ కూడా తమ ఆరోగ్య పరిస్థితి ఒకటైతే ఆపరేషన్ కాగారు పేరుతో జరుగుతున్నటువంటి కూంబింగ్లో ప్రాణాలు కోల్పోతే మళ్ళీ ప్రాణాలు తిరిగి రావు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వం మాత్రమే అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకు బెనిఫిట్స్ కల్పించి రక్షణ ఇప్పించి ఆర్థిక సహాయం అందజేసి ఇళ్ల స్థలాలు, భూముల విషయంలో కూడా వాళ్ళ కమిట్మెంట్ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఏ రాష్ట్రంలో లేనటువంటి సకల సౌకర్యాలను వీళ్ళకి ఏర్పాటు చేశారు. కాబట్టి తెలంగాణ పోలీసుల ముందే ఎక్కువ శాతం ఈ మావోయిస్టులు అంతా లొంగిపోతా ఉన్నారు. మిగతా 11 మంది కూడా లొంగిపోవాలి అంటూ మాత్రం నిన్న మొన్న లొంగిపోయినటువంటి దేవ్జీ ఈ విషయం మీడియా ముందు తెలియజేయడం జరిగింది. మిగతా ఉన్న 11 మంది కూడా పోలీసులు హెచ్చరించారు, త్వరలో మీరంతా లొంగిపోతే మావోయిస్టు లేని రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్స్ లోకి ఎక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.